హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతేనండి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మొలిక్యులర్ బయాలజీ, ఇది గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్. ఇది మన హైదరాబాద్ తార్నాకలో అయితే ఉంది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు కొన్ని ఇంటర్మీడియట్ తో అప్లై చేసుకోవచ్చు, కొన్ని డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు, పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్. ఇది పర్మనెంట్ పొజిషన్స్. ఒకసారి మీరు సెలెక్ట్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ జాబ్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ మనకు పేపర్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే చూసేద్దాము ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే కనబడుతుంది కదా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ కూడా సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మొలిక్యులర్ బయాలజీలు అయితే పడ్డాయి. సో దీంట్లో వచ్చేసేపటికి మనకి టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్ గా అయితే మనకు చెప్తున్నారు. సో ఏమేం వేకెన్సీ ఉన్నాయంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 4 కేటగిరీల పే స్కేల్ అయితే ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్స్ అనేవి భారీగా పోస్టులు అయితే పడ్డాయి. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ గా పర్మనెంట్ పొజిషన్స్ మనకి చాలా తక్కువ అయితే ఉంటాయి. బట్ ఈ నోటిఫికేషన్ లో మాత్రం మనకి చాలా పొజిషన్స్ అయితే ఇచ్చారు. ఇది లెవెల్ 2 కేటగిరీల పే స్కేల్ అయితే ఉంటుంది. 28 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్ టు. సో ఈ 40 వేకెన్సీలో కూడా 18 యూఆర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఈడబ్ల్యూసీకి రిజర్వ్ చేశారు. 10 ఓబీసీ పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 7 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5/2023లో సో టెక్నికల్ అసిస్టెంట్ అనేది 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 6 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. 28 ఇయర్స్ వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ అనేది 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 7 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సీనియర్ టెక్నీషియన్ ఆఫీసర్ ఆర్ మెడికల్ ఆఫీసర్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. యూఆర్ కేటగిరీలో ఉంటుంది. లెవెల్ 10 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. అప్ టు 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు గవర్నమెంట్స్ నామ్ ప్రకారం ఉంటాయి. సిఎస్ఐఆర్ జియో గైడ్ లైన్స్ ప్రకారం అయితే చెప్తున్నారు. డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపటికి 20/12/2023 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసేపటికి January 20th వరకు టైం అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ అనేది మీకు January 29th వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే www.ccmb.res.in అనే వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు. జనరల్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేను ఓపెన్ చేశాను రెగ్యులర్ పొజిషన్స్. ప్రెసెంట్ ఇక్కడ CCMB వెబ్సైట్ లో అప్డేట్ అయితే చేయలేదు. మనకి పేపర్ నోటిఫికేషన్, మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మాత్రమే ఇది నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ 20వ తారీఖు నుంచి ఉంది కాబట్టి రేపటి నుంచి మనకు ఆన్లైన్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా నేను ఆన్లైన్ లో పెడితే ఎవరెవరు క్వాలిఫికేషన్స్, మనకి ప్లేస్మెంట్ ఎంత ఇస్తారో కూడా నేను క్లియర్ గా ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా అప్లై అయితే చేసుకోండి. నేను అప్డేట్ చేస్తాను. ఆన్లైన్ అప్లై కూడా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. సో మీరు అయితే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.